మిర్యాలగూడకి 40 కిలోమీటర్స్, హైదరాబాద్ కి 100 కిలోమీటర్స్ దూరంలో పానగల్లోని ఈ దేవాలయంలో శివుడి యొక్క లింగంపై ఛాయాదేవి నీడ నిత్యం ఉంటుందని మీకు తెలుసా? 11వ శతాబ్దంలో కాకతీయ సామంతులైన కుందూరు చోళులు ఈ ఆలయాన్ని కట్టించారు. ఆలయ చరిత్రలోకి వెళ్తే సూర్యదేవుడి భార్యన ఛాయాదేవి శివుడికి తపస్సు చేయగా ఆమె తపస్సుకు మెచ్చి నిత్యం ఆయన పైన నీడలాగా ఉండేటట్టుగా శివుడు ఛాయాదేవికి వరమిస్తాడు. అందుకే ఈ ఆలయంలో మీరు ఎప్పుడు చూసినా శివుడి పైన నీడ కనిపిస్తుంది. ఆలయ ప్రత్యేకత చూస్తే ఇక్కడున్న శివలింగాన్ని దర్శనం చేసుకుంటే మీ పైన ఎలాంటి శని పీడ గ్రహాల యొక్క ప్రభావాలున్నా తొలగిపోతాయి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంతో పాటు శివరాత్రికి 3 రోజులు స్వయంగా స్వామివారికి ప్రత్యేకమైన పూజలతో ఘనంగా వేడుకలు జరుపుతారు. ప్రతి సోమవారం ఈ ఆలయంలో చాలా మంది జనాలతో నిండిపోవడమే కాకుండా ప్రతి నెల వచ్చే ఆరుద్ర నక్షత్రం అంటే శివుడి నక్షత్రం రోజు స్వామివారికి మీరు నిష్టగా ఉండి అభిషేకం చేపిస్తే కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. అలాగే ప్రతిరోజు బ్రహ్మగడియల్లో స్వయంగా ఆ శ్వేతనాగే వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని సోమసూత్ర మార్గాన బయటికి వెళ్లిపోతుందంట. ఈ ఆలయంలో 3 గర్భగుడులుంటాయి, కానీ ఒక గర్భగుడిలో మాత్రమే మనకు శివలింగం కనిపిస్తుంది. మిగతా రెండిట్లో ఉన్న విగ్రహాలు అప్పట్లో ముఘల్స్ ధ్వంసం చేస్తారు. 1 ఎకరా భూమితో ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో స్వచ్ఛమైన కోనేరు కూడా మనకు కనిపిస్తుంది.